యూకేలోని మాంచెస్టర్లో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదం. అందులో కూడా డబుల్ డెక్కర్ బస్సు ఒక బ్రిడ్జ్ కింద నుంచి వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆ పైన ఉన్నటువంటి డెక్కర్ ఏదైతే డబుల్ డెక్కర్గా పైన ఉన్నటువంటి టాప్ ఒక్కసారిగా పూర్తిగా లేచిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎస్, ఆ బస్సే నేరుగా వేగంగా అలా ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి బస్సు వేగంగా బ్రిడ్జ్ కింద నుంచి దూసుకొచ్చింది. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి టాప్ అంతా లేచిపోయింది. అయితే పైన డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. ఇందులో ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు పైనుంచి కింద పడిపోయారు. దాదాపుగా 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు మనం సోషల్ మీడియాలో అనేక వైరల్ అయినటువంటి దృశ్యాలు చూస్తుంటాం. ఇప్పుడు తాజాగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బస్సు డ్రైవర్ అది తను నడుపుతున్నటువంటి బస్సు నార్మల్ బస్సుగానే భావించి ఈ విధంగా డబుల్ డెక్కర్ బస్సును బ్రిడ్జ్ కింద నుంచి వేగంగా తీసుకువెళ్ళాడా, లేదంటే బస్సు డ్రైవర్ నిద్రపోతున్నాడా, పగటిపూటే నిద్రపోతున్నాడా, ఇలా రకరకాల మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో వ్యూవర్స్. ఇప్పుడు మనం ఆ వీడియో చూడొచ్చు. డబుల్ డెక్కర్ బస్సు ఎంత వేగంగా వెళ్తూ ఆ బ్రిడ్జ్ కింద వేగంగా వెళ్ళినటువంటి క్రమంలో పైన బస్సు పైన ఉన్నటువంటి టాప్ పూర్తిగా అక్కడ తొలగిపోయింది. ఆ బ్రిడ్జికి వెనక వైపు ఉన్నటువంటి భాగంలో పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎదురుగా వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా అలర్ట్ అయి ఆ బస్సు వేగం, అదేవిధంగా ఆ బస్సుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా టాప్కు సంబంధించిన పార్ట్స్ ఊడి పడిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కార్ డ్రైవర్ గమనించారు. అదేవిధంగా అక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఏదైతే ఫుట్పాత్ మీద ట్రాక్ మీద వాకింగ్ ట్రాక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనను చూసి షాక్కు గురయ్యాడు. అక్కడ వేగంగా దాదాపుగా ఎంత స్పీడ్ వెళ్తుందో చూడొచ్చు. అంటే అంత స్పీడ్ వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా నేరుగా బస్సు పైన ఉన్నటువంటి టాప్ మొత్తం ఒక పార్ట్ కాదు, మొత్తం పార్ట్ ఊడిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ప్రయాణికులు కూడా బస్సులో కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అలా కూర్చోన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా కొంతమంది కింద పడిపోయారు, మరికొంతమంది బస్సు పై భాగంలోనే ఉన్నటువంటి వారికి గాయాలు అయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఎక్కువ సంఖ్యలో అక్కడ బస్సు ప్రయాణికులు కూడా పైన డబుల్ డెక్కర్ మీద కూర్చున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తక్కువ శాతం మంది, తక్కువ సంఖ్యలో కేవలం ఒక 12 నుంచి 15 మంది మాత్రమే పైన కూర్చొని ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూకేలోని మాంచెస్టర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫుటేజే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదృష్టవశాత్తు ఎదురుగా వస్తున్నటువంటి కారు కూడా వేగాన్ని నియంత్రించుకొని నేరుగా బ్రేక్ వేసి అక్కడ ఆగింది. అదేవిధంగా అటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాకింగ్ ట్రాక్ మీద రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా నేరుగా పరుగులు తీసి ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనపై చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు మహిళ కూడా ఆమె బస్సు పై నుంచి పడిందా, లేదంటే వెనక వేరే వాహనంలో నుంచి వస్తుందా తెలియదు, కానీ పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇలా డబుల్ డెక్కర్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చిందని చెప్పాలి. ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? ఇలాంటి ప్రమాదాలు చూశాక మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో వాహనదారులు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు నిత్యం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.